ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం. ఎక్సడస్ 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అండ్ లెట్ దెమ్ మేక్ మీ సాంచురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి ఆయన కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. అందరూ క్షేమంగా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారా? దేవుని వాక్యం ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో మనము బలవంతులము, ఎందుకంటే ఆ వాక్యము మనల్ని నడిపిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి ప్రియులారా, ఈ యొక్క నిర్గమాకాండంలో మోషే ఎట్లాగా మరి ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు సహాయపడుతున్నాడో మనం చూస్తున్నాం. మరొకసారి దేవుడు అంటున్నటువంటి మాట, నేను మీలో నివసించాలి అంటే, నా సన్నిధి మీతో రావాలి అంటే నాకు ఒక మందసమును, ఒక పరిశుద్ధ స్థలమును మీరు నిర్మించాలి అని చెప్పారు. పిల్లరా, దేవుడు మనతో మన జీవితాల్లో ఉండాలంటే మనం ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఎట్లా నిర్మిస్తాం? మరి ఆ దినాల్లో అయితే మందసము బాహ్య సంబంధముగా ఒక కట్టడము, దానికి ఈ యొక్క మెజర్మెంట్స్ ఎట్లా ఉండాలి, ఎట్లాగా దానికి ఈ బంగారం పొదగాలి, ఇట్లా దేవుడు ఇచ్చినాడు. పిల్లరా, మరి దినాల్లో దేవుని సన్నిధి మనతో ఉండాలంటే అట్లాగే ఏమైనా కట్టడం నిర్మించాలా? అట్లా బాహ్య సంబంధమైనది ఏమైనా కట్టాలా దేవునికి అంటే, దేవుడు అంటున్నాడు. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6లో చూస్తున్నాం, మన హృదయమే దేవుని యొక్క ఆలయము. కాబట్టి ఈ దేహంలో దేవుడు నివసించాలంటే ఇది పరిశుద్ధముగా ఉండాలి. దేవుడు నివసించడానికి తగినట్టుగా ఉండాలి. ఇలాంటి పరిశుద్ధత, ఇలాంటి జీవితము ఎవరిస్తారండి? యేసు ప్రభువు లోకంలోకి వచ్చి తన విలువైనటువంటి ప్రాణం పెట్టినారు. ఎవరైతే ఆ యొక్క సత్యాన్ని గుర్తించి తమ పాపములను ఆయన విలువైన రక్తంలో కడగబడతాయో, వారి జీవితాల్లో, వారి యొక్క జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను పొందుకుంటారు. నా ప్రియ సహోదరి, ఇలాంటి నీ అనుభవం నీకున్నట్లయితే నువ్వెంత ధన్యురాలు గల కారణము దేవుడు మనలో నివసిస్తారు. ఎన్నోసార్లు నివసించటానికి తగినట్టుగా మన జీవితాలు ఉండకపోవచ్చు. అయితే దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు సరి చేసుకున్నట్లయితే, ఆ యొక్క ప్రతి పాపం మనం ఒప్పుకున్నట్లయితే, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పరిశుద్ధపరిచి పిల్లరా తన కుమార్తెలుగా చేసుకుంటారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన కుమార్తెగా మనం ఉండాలంటే మన హృదయము ఆయన నివసించే స్థలముగా ఉంటే పిల్లరా ఆ విధముగా మనం ఉండగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, జీవగల తండ్రి, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాతో నివసిస్తారంటున్నారు. ఎంత గొప్ప భాగ్యం నాయన. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహోన్నతమైన దేవుడు. ఇలాంటి దేవుడు మాతో ఉంటే ఇంకా మాకేం కావాలి? ఉదయకాల సమయంలో మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీరు నివసించే స్థలముగా మా జీవితాలు ఉంటే ప్రభువా, మా కుటుంబాలు ఎంత ధన్యకరము. కాబట్టి ఇలాంటి ధన్యకరమైన జీవితం మా అందరికీ దయచేయండి. ఎక్కడైతే లోక సంబంధముగా మీరు నివసించడానికి యోగ్యముగా మా జీవితం లేదో దాన్ని సరి చేసుకుని ఒప్పుకొని పశ్చాత్తాపడి కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, శాంతిని కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని, ఆ మందసము ప్రభువా మీ సన్నిధికి సాదృశ్యం. అవును, మా జీవితాలు ఎప్పుడైతే పరిశుద్ధముగా ఉంటాయో, కట్టబడతాయో ప్రభువా మీరు నివసిస్తారు, మమ్మల్ని నడిపిస్తారు, సర్వసత్యమును మేము జీవిస్తాం. ఇలాంటి కృపను ప్రతి ఒక్కరి దయచేయమని, మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరత యేసు ప్రభువారి యొక్క నామమును బట్టి తీర్చబడుగాక సహాయం ఇచ్చేయమని, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.